హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ వీడియో మున్నార్‌లో మాది సెకండ్ డే అనమాట. సో, సెకండ్ డే వచ్చేసి మేము నేచర్ వాక్ అయితే వెళ్తున్నాము. మార్నింగ్ లేచాము 6 అయింది. 6 అయ్యేసరికి క్లైమేట్ అయితే ఇలా ఉందనమాట. ముందు రోజైతే వాటర్ ఫాల్స్ చాలా ఫోర్స్‌గా వచ్చింది. ఇప్పుడైతే ఆ ఫోర్స్ అనేది తగ్గిందనమాట. ముందు రోజు బాగా వర్షం పడింది. రోజే అనుకున్నాము నేచర్ వాక్ వెళ్ళాలని బాగుంటుందని చెప్పి. సో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కొత్త ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేమైతే కొంచెం ఎర్లీగానే లేస్తామన్నమాట. లేచి ఇంకా టీ పెట్టేసాను. టీ తాగేసి ఇంకా నేచర్ వాక్ అయితే వచ్చేసాము. మేము మా ఫ్రెండ్స్ మొత్తం ముగ్గురం వచ్చాము. ఒక ఫ్రెండ్ అయితే రాలేదు. తన ముందు రోజు కొంచెం పార్కులో పడిపోయింది. కాల్ స్వెల్లింగ్ రావడం వల్ల రాలేదన్నమాట. సో, ఇది వ్యూ వచ్చేసి కొద్దిగా చల్లగా అయితే ఉంది. బాగుంది. ఇవన్నీ టీ ఆకులు. సో, కేరళ వచ్చాము కానీ వెనకాల టీ బుట్టది వేసుకొని టీ ఆకులు కోస్తారు కదా, అదైతే నేను మిస్ అయ్యానమాట. ఎక్కడ చూసినా లేరు వాళ్ళు. ఏంటంటే ఇక్కడ గోను సంచులు వేసుకొని కోస్తున్నారనమాట. ఇదిగోండి ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఇలా వాక్ చేశారు. మేము వీడియో తీసాము. తర్వాత మా ఫ్రెండ్ నేను వచ్చేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఈరోజు వాళ్ళ హస్బెండ్ బర్త్డే అనమాట. ఇంకా తనందుకు మార్నింగే రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా ఇది మేమున్న హోటల్ వ్యూ అనమాట. చూడండి, ఇది ఇంకా కొండపైకి వెళ్ళేసరికి ఉన్నాయేమో. ఇది చాలా కొండపైన ఉందన్నమాట. ఈ హోటల్ వచ్చేసి బ్లాంకెట్ హోటల్. సూపర్ ఉంది. అయితే వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. మార్నింగ్ మొత్తం రౌండ్గా టీ ఆకులు. ఇది కొండపైకి వెళ్ళాం. నేచర్ వాక్ అంటే దాని ముందే అలా పార్కులా ఉందన్నమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంది. బాగా అనిపించింది. ఇంకా పిల్లల్ని తీసుకురాలేదు, ఎందుకంటే మార్నింగ్ పిల్లల్ని లేపితే తర్వాత ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంకా మేమే వచ్చి 1 అవర్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి కదా 8కి. సో, 7 అయింది. మా హస్బెండ్ నేను వీడియో తీస్తుంటే చూస్తున్నారనమాట. ఇంకా అలా ఫోటో స్టిల్స్ అవి తీసుకున్నాం. ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. హెయిర్ తల కొంచెం తడిగా ఉంటే డ్రైయర్ పెట్టమందనమాట. డ్రైయర్ పెట్టమంటది భయం అనమాట. కానీ కావాలి, అలా పెడితే అలా నుంచి చూడండి హెయిర్ ఎంత ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి హెయిర్ పెంచుతున్నాం కదా, మొత్తం ఫేస్ మారిపోయింది అప్పటికి ఇప్పటికి. ఇంకా ఇలా మిర్రర్లో వీడియో తీయమందని చెప్పి నేను తీస్తున్నాను. నేను పక్కన పాట పాడుతుంటే అలా ఫొటోస్కి ఫోజు డ్యాన్స్ వేస్తుందనమాట. ఇంకా టిఫిన్కి అయితే కూర్చుని పోయాము. ఆ రోజు ఇంకేం తిన్నానంటే ఆమ్లెట్ ఇంకా ఏవో బన్స్ లాంటివి తిన్నామన్నమాట. దోశ తిన్నాము. లైవ్ దోశ వేస్తారు కదా, ఇంకా అక్కడి నుంచి తక్కిడికి అయితే వెళ్తున్నాము. 3 అవర్స్ 2.5 అవర్స్ పడుతుందని చెప్పారు. ఎప్పుడూ లేదు నాకు ఆ రోజు. నాకు మామూలుగా బస్సు అయితే పడుతుంది కానీ ఆ రోజు ఎందుకో కడుపులో తిప్పేసింది. సో, ఫస్ట్ టైం అనమాట. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ లక్కీకి అయ్యిందనమాట వామిటింగ్. వాడికి అయిన తర్వాత వాడిని చూసి ఇంకా నాకు కూడా తిప్పేసింది. ముందు నుంచే తిప్పుతుంది. ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా దారిలో పెద్ద వినాయకుడు అయితే ఉన్నాడు. అక్కడ దిగి దండం పెట్టేసుకొని ఆ పక్కనే ఉన్న ఎలిఫెంట్ సవారీకి అయితే వచ్చామన్నమాట. సో, ముందు వెళ్ళాము, కాకపోతే లేట్ అవుతుందని చెప్పి ఇంకో రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఎలిఫెంట్ సవారీ 10 మినిట్స్ అంట, కాకపోతే 600. ఫీడింగ్కి అయితే 100 రూపీస్ అని ఉంది. మేము వెళ్ళేసరికి ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే తిరుగుతున్నారు. కొద్దిసేపు వెయిట్ చేసాము. అక్కడ 3-4 ఉన్నాయి. పెద్దదానికైతే సేమ్ బాహుబలిలో ఉంటాయి కదా దంతాలు, అలా ఉన్నాయి అనమాట. ఇదిగోండి, ఇది ఎక్కుదాం అనుకున్నాము. ఇది మేము వెళ్ళేసరికి దానికి ఆకలి టైం అయిందంట. ఇంకా వేరే చోటుకి తీసుకెళ్ళి దానికి ఫుడ్ అయితే పెట్టారనమాట. మేము ఇంకా సో, ఇది ఎక్కుదామని వెయిట్ చేస్తున్నాము. ఇంకో రెండిటికి దంతాలు లేవు కానీ వాళ్ళు అన్నారు ఇది వచ్చేసరికి టైం పడుతుంది, ఏదొస్తే అది ఎక్కాలి, అలా ఏం లేదు అనేసి అన్నారనమాట. ఇంకా 1 బై 1 అయితే ఎక్కాము. ఎక్కేసి ఇంకా వాళ్ళే ఫోటోలు తీస్తారనమాట. ఒక గట్టులా ఉంది. వాళ్ళు అక్కడికి ఎక్కితే మనకి ఎలిఫెంట్ దగ్గర వాళ్ళు కూర్చోపెడతారు. అలాగా ఒక 5 మినిట్స్ లోపలికి తీసుకెళ్ళారు. ఈలోపు ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఎలిఫెంట్ హెయిర్ ఉంటుంది కదా, అది కావాలంటే మనకి ఇస్తారనమాట. ఎన్నో కాదు, 500, 1000 అలా చెప్తారు. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారనమాట. లోపల నెయిల్ కట్టర్తో కట్ చేసి అయితే ఇచ్చారు. మేము తీసుకున్నాము. అవి లక్ష్మీదేవిది కదా ఎలిఫెంట్ వచ్చేసి, అవి ఉంగరాలు చేసుకొని పెట్టుకుంటే మంచిదని చెప్పారని చెప్పి మొత్తం అందరం తీసుకున్నాము.
యాక్చువల్‌గా యష్యూ రియాక్షన్ అది నేను వీడియో తీద్దాం అనుకున్నాం గానీ, ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాము. మళ్ళీ ఫోను పట్టుకుంటే ఎక్కడ పడిపోతదో అని చెప్పి ఇంక నేను అవేం తీయలేదు. యష్యూ, లక్కీ అయితే భలే ఎక్సైట్ అయ్యారు. ఫస్ట్ టైం కదా ఎక్కటము. చాలా అనిపించిందనమాట. అమ్మ బావుంది, బావుంది. ఏనుగుని టచ్ చేస్తానని చెప్పి యష్యూ అయితే టచ్ చేసింది. అమ్మ ఏమీ అనట్లేదు అనేసంది. ఇంకా ఈ చివరి వరకు తీసుకొచ్చి మళ్ళీ యూటర్న్ తిప్పేసి ముందుకు తీసుకెళ్ళిపోతారనమాట. ఫ్రంట్‌కి వెళ్ళాక మనకి ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకొనివ్వలేదు. ఒక 3, 4 అయితే తీసుకున్నామనమాట. సో, ఇక్కడ తొండమది ఎత్తమని చెప్తే వాళ్ళు చెప్తే ఎత్తింది తొండమది. మా హస్బెండ్ అయితే భయపడిపోయారు. భయ్యా వద్దు అలాంటివేం చెప్పొద్దు అనేసి. ఇంకా వీడియోలోనే ఫొటోస్ వస్తాయి కదా! అలా తీసామని చెప్పామనమాట. 1 బై 1 పోజెస్ అయితే ఇచ్చేసాము. ఇలా అయిందనమాట ఎలిఫెంట్ సవారీ అయితే. అనిపించింది. మంచి ఎక్స్‌పీరియన్స్ చేశాము.